సంగారెడ్డిలో ఈ నెల 28 తేదీ ఆదివారం రోజున పాత బస్టాండ్ వద్ద గల శ్రీ భవానీ భువనేశ్వరి మాత దేవాలయంలో శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి నిర్వహణలో కోటి శ్రీరుద్ర శ్రీ సూక్త పారాయణాలు మరియు అమ్మవారికి 1000 లీటర్ల క్షీరాభిషేకం 1,00,000 పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కావున సంగారెడ్డి పట్టణ భక్తులు మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్లాలని కోరిన తోపాజీ అనంతకిషన్ ఆలయ అర్చకులు పవన్ శర్మ. ముందున సంగారెడ్డి పట్టణ భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సంగారెడ్డిలో అత్యంత భక్తి పరంగా చేసే కార్యక్రమాల్లో శ్రీ 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 గురు మాధవానంద స్వామి వారి ఆదేశానం ప్రకారం వారి పర్యవేక్షణలో ఇంతకుముందు మా పవన్ శర్మ గారు చెప్పిన విధంగా కోటి సూక్త పారాయణాలు సంగారెడ్డిలో ఆదివారం నాడు ఉదయము 8 గంటలకు ప్రారంభమవుతున్నాయి. కోటి రుద్ర పారాయణాలు ఇవి దాని యొక్క ప్రాముఖ్యత అత్యంత విలువైనది కాబట్టి సంగారెడ్డి భక్తులందరూ ఇట్టి కార్యక్రమాన్ని వినియోగించుకొని స్వామివారి అనుగ్రహం పొంది భవానీమాత ఆశీస్సులు పొంది వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదాలు భోజనాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పి కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనమని సంగారెడ్డి భక్తులందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మల అక్కల అందరికీ కూడా మా యొక్క మనవి చేస్తున్నాం. ఇది భవానీ భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో జరగబడుతుంది కాబట్టి పాత బస్టాండ్ పక్కన ఉంది భవానీ మందిర్ కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా స్వామివారి ఆదేశాల ప్రకారం మేము మీ అందరితో చెప్పడం జరుగుతుంది. భ్యో నమః. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి సంకల్పానుసారంగా వారు సంకల్పించినటువంటి కోటి రుద్ర పారాయణాలు కోటి శ్రీసూక్త పారాయణాల్లో భాగంగా 28 తేదీ ఆదివారం రోజు సంగారెడ్డి పట్టణంలో భవానీ భువనేశ్వరి దేవి మాత ఆలయంలో రుద్ర పారాయణాలు శ్రీసూక్త పారాయణాలు జరుపుటకు స్వామివారు నిశ్చయించినారు. కాబట్టి ఇట్టి మహత్కార్యం లోపల సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పాల్గొని మరియు అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి క్షీరాభిషేకం 1000 లీటర్లతోని క్షీరాభిషేకము మరియు 1,00,000 పుష్పార్చన మొదలగు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. మరి విశేషంగా అందరూ కూడా ఇట్టి మహత్కార్యంలో పాల్గొని అమ్మవారి కృప పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.